హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఎంఆర్ లాజిక్స్ యూట్యూబ్ ఛానల్. నేను మీ రోహిత్ శర్మ. సో ఫ్రెండ్స్, ముందుగా ఇవాల్టి క్లాస్లోకి వెళ్ళబోయే ముందు ఈ నెల 9వ తారీఖు నుంచి స్పెషల్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ బ్యాచ్ మనకి హైదరాబాద్ విఎంఆర్ లాజిక్స్లో స్టార్ట్ అవుతోంది. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో మొదటి 100 మందికి ప్రత్యేకమైనటువంటి ఆఫర్లు కూడా ఇందులో అవైలబుల్గా ఉన్నాయి. సో ఒక్కసారి ఇక్కడ ఇచ్చిన నెంబర్లకు మీరు ఫోన్ చేసి మరిన్ని విశేషాలు దీనికి సంబంధించి తెలుసుకోవచ్చు. అదేవిధంగా గత శనివారం విఎంఆర్ సార్ స్వయంగా ఒక వీడియోని విడుదల చేయడం జరిగింది. అందులో కూడా ఈ బ్యాచ్కి సంబంధించినటువంటి మరింత సమాచారం కూలంకుషంగా అందులో ఇవ్వడం అయితే జరిగింది. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ ఉన్నారో ఆ వీడియోని ఒక్కసారి చూసినట్లయితే మీకు అవసరమైన సమస్త సమాచారం అందులో మీకు దొరుకుతుంది. రైట్. సో ఇది మళ్ళీ ఇలాంటి ఆఫర్ వస్తుందో లేదో తెలియదు కాబట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ట్రై టు యూటిలైజ్ దిస్ ఆఫర్. సో ఇవాల్టి కరెంట్ అఫైర్స్లోకి డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఫస్ట్ వన్, ఐటీ శాఖ సహాయ మంత్రి అయినటువంటి రాజీవ్ చంద్రశేఖర్ గారు బ్లాక్ చైన్పై భారతదేశం యొక్క భవిష్యత్తు వ్యూహం ఏంటి, జాతీయ వ్యూహం ఏ విధంగా ఉంటుంది, సో అటువంటి ఈ విశేషాలు అన్నీ కూడా ఇందులో పొందుపరుస్తూ భారతదేశంలోనే డెవలప్ అయిన ఇండిజినస్ సర్వర్ అంటే పూర్తిగా దేశీయ సాంకేతికతతో తయారైన సర్వర్ రుద్రాని కూడా ఆయన ఇక్కడే లాంచ్ చేయడం అయితే జరిగింది. సో మరి ఈ కార్యక్రమం పేరు ఏం పెట్టారు సార్ ఇప్పుడు అంటే ఆజాదీ కా డిజిటల్ మహోత్సవ్. ఆజాదీ కా డిజిటల్ మహోత్సవ్. మనం ప్రతిరోజు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ చూస్తాం. ఇది ఆజాదీ కా డిజిటల్ మహోత్సవ్గా మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఆజాదీ కా డిజిటల్ మహోత్సవ్లో ఏంటి అంటే ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ గారు ఈ బ్లాక్ చైన్ ఏదైతే ఉందో దాన్ని నేషనల్ స్ట్రాటజీ ఆన్ బ్లాక్ చైన్గా పిలుస్తాం. ఈ నేషనల్ స్ట్రాటజీ ఆన్ బ్లాక్ చైన్ని ఆయన విడుదల చేయడం అయితే జరిగింది. మరి దీన్ని ఎవరు తయారు చేశారు అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ వాళ్ళు దీన్ని తయారు చేయడం అయితే జరిగింది. సో ఎందుకంటే మనం బ్లాక్ చైన్ గురించి ఇప్పుడు ఇంతలా చర్చించుకోవాల్సిన అవసరం ఏమొస్తుంది అంటే క్రిప్టో కరెన్సీ, అదేవిధంగా బిట్ కాయిన్ వంటివి అనేక క్రిప్టో కరెన్సీలు ఏవైతే ఉన్నాయో ఈ క్రిప్టో కరెన్సీలన్నీ కూడా బ్లాక్ చైన్ టెక్నాలజీ మీద ఆధారపడి రన్ అవుతూ ఉంటాయి. అదేవిధంగా భవిష్యత్తులో భారత్ కూడా తమ సొంత క్రిప్టో కరెన్సీని తీసుకురావాలి అనేటటువంటి ఉద్దేశంలో ఉంది. అదేవిధంగా ఇతర దేశాల క్రిప్టో కరెన్సీలు కూడా భారత్ బ్యాన్ చేస్తుంది అనే వార్తలు ఇటీవల తరచుగా వినిపిస్తున్న నేపథ్యంలో బ్లాక్ చైన్ టెక్నాలజీకి సంబంధించి ఒక స్ట్రాటజీ అనేది విడుదల చేయడం ఇక్కడ ఒక ముఖ్య అంశంగా గమనించాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ గవర్నెన్స్ కోసం అత్యుత్తమమైనటువంటి సొల్యూషన్ ఏదైనా ఉంటే అది బ్లాక్ చైన్ టెక్నాలజీ మాత్రమే అనేటటువంటిది కూడా ఇక్కడ ఈ సదస్సులో అందరూ కూడా వ్యక్తపరచడం జరిగింది. సో భారతదేశ వ్యాప్తంగా బ్లాక్ చైన్ ఆధారిత ఇతర సాంకేతికతలు, దీనికి సంబంధించిన మరిన్ని అప్లికేషన్లు వగైరా అన్నీ కూడా తయారు చేయడం, అలా తయారు చేసే వాళ్ళని ప్రోత్సహించడం వీళ్ళ ముఖ్యమైనటువంటి ఉద్దేశంగా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ రుద్రా విషయానికి వస్తే పూర్తిగా దేశీయ పరిజ్ఞానంతో దేశీయ సాంకేతికతను ఉపయోగించి తయారు చేసినటువంటి మొట్టమొదటి సర్వర్గా మనం రుద్రాని పేర్కొనాల్సి వస్తుంది. మరి రుద్రాని ఎవరు డెవలప్ చేశారు అంటే సిడాక్, సెంటర్ ఫర్ డెవలపింగ్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్. సెంటర్ ఫర్ డెవలపింగ్ లేదా సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్. అదేవిధంగా ఎన్ఎస్ఎం
అంటే నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్. నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్, సిడిక్ మరియు రుద్ర ఈ రెండు సంస్థలు కలిసి దీన్ని తయారు చేయడం జరిగింది. సో ఈ రుద్ర అనేది కమర్షియల్ అదేవిధంగా సూపర్ కంప్యూటర్స్ని కూడా హ్యాండిల్ చేయగలగ ఒక కెపాసిటీ ఉన్నటువంటి ఈ సర్వర్గా దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. గతంలోనే మనకి శక్తి అనే మైక్రో ప్రాసెసర్, పూర్తిగా దేశీయ పరిజ్ఞానంతో శక్తి అనే మైక్రో ప్రాసెసర్ని ఐఐటి మద్రాస్ వాళ్ళు తయారు చేశారు. అదేవిధంగా వేగా అని మరో ప్రాసెసర్ని కూడా భారతీయులు తయారు చేయడం జరిగింది. ఇప్పుడు రుద్ర వల్ల ముఖ్యంగా ఎక్కడెక్కడ అంటే భారీ పరిశ్రమలు ఏవైతే కంప్యూటర్ ఆధారితంగా కంట్రోల్ చేయబడుతున్నాయో అటువంటి ఎన్నో భారీ పరిశ్రమలకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక ఇక్కడ వరకు మనం దీనికి సంబంధించిన విశేషాలు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వస్తే, భారత్ మరియు ఐటియు రెండు కూడా సంయుక్తంగా ఒక నూతన సైబర్ డ్రిల్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో ఐటియు అంటే ఏంటి, సైబర్ డ్రిల్ ఎందుకు అంటే, ఐటియు అంటే ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్. ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ అంతర్జాతీయంగా కూడా మనకి సమాచార సాంకేతికతకు సంబంధించి టెలికమ్యూనికేషన్ యూనియన్, వీళ్ళు ముఖ్యంగా మనకి ఇంటర్నెట్కి సంబంధించినటువంటి విశేషాలన్నీ కూడా ఆ విషయాలన్నీ కూడా వీళ్ళ ఆధ్వర్యంలోనే మనకి నడుస్తాయి. సో జాయింట్ సైబర్ డ్రిల్ 2021ని ఈ రెండు సంస్థలు కలిసి భారతదేశంలో సమాచార మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్, నిజానికి ఈ మంత్రిత్వ శాఖ ఇందులో భాగస్వామ్యం పొందాల్సి ఉంటుంది, కానీ ఎవరు చేశారు అంటే సిఎన్ఐ అంటే క్రిటికల్ నెట్వర్క్ ఆపరేటర్స్ ఆఫ్ ఇండియా. క్రిటికల్ నెట్వర్క్ ఆపరేటర్స్ ఆఫ్ ఇండియా సంస్థ, అదేవిధంగా ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్స్ యూనియన్, ఈ రెండు కూడా కలిసి మనకి ఈ వర్చువల్ డ్రిల్ని పూర్తిగా నిర్వహించడం జరిగింది. నవంబర్ 30 నుంచి డిసెంబర్ 3 వరకు ఈ వర్చువల్ డ్రిల్ని నిర్వహించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఏంటి అంటే సిఎన్ఐస్ అనేటటువంటివి ఏంటి అంటే భారతదేశంలో వివిధ రకాల నెట్వర్క్ ప్రొవైడింగ్ సంస్థలుగా వీటిని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇందులో మనకి ఇంకా అనేక మంది ముఖ్యమైనటువంటి భాగస్వామ్యులు కూడా ఈ రెండు సంస్థలు కలిపి నిర్వహించిన దాంట్లో ఇంటర్పోల్, ఐటియు, ఎన్ఎస్సిఎస్ అంటే జాతీయ భద్రతా సెక్రటేరియట్గా చెప్తాం, అలాగే యుఎన్ఓడిసి డ్రగ్స్కి సంబంధించి యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆన్ డ్రగ్ క్రైమ్స్. సైబర్ మోసాలు ఎక్కువగా డ్రగ్స్ ఆధారితమైనటువంటివే అనేటటువంటిది కూడా ఒకటి. ఎందుకంటే తరచుగా మనం పేపర్లో చదువుతూ ఉంటాం, లేదంటే చిన్న చిన్న న్యూస్లో కానీ న్యూస్ యాప్స్లో కానీ వింటూ ఉంటాం. నైజీరియన్ ముఠా వాళ్ళు ఇక్కడ సైబర్ నేరాలు చేస్తూ వచ్చిన డబ్బుతో డ్రగ్స్ కొని ఆ డ్రగ్స్ని స్మగ్లింగ్ చేస్తూ అక్కడ రెండు వైపులా వీళ్ళు దోపిడీలకు పాల్పడుతున్నారు. అదేవిధంగా రెండు వైపులా కూడా వీళ్ళు దోచేస్తున్నారు, ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎన్నో చేస్తున్నారు అనేటటువంటి ఆరోపణలు అయితే ఉన్నాయి. సో ఈ సంస్థలన్నీ కూడా ఈ సైబర్ డ్రిల్ 2021లో భాగస్వాములు అవడం జరిగింది. సో సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే జాయింట్ సైబర్ డ్రిల్ 2021 నిర్వహించింది ఎవరు అంటే క్రిటికల్ ఆపరేటర్స్ నెట్వర్క్ ఆఫ్ ఇండియా సిఎన్ఐ, అదేవిధంగా ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్. ఈ రెండు సంస్థలు కలిపి ఒక ఆన్లైన్లో సైబర్ డ్రిల్ని నిర్వహిస్తే అందులో ఇంటర్పోల్, ఐటియు, ఎన్ఎస్సిఎస్, యుఎన్ఓడిసి వంటి అంతర్జాతీయ సంస్థలన్నీ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇక నెక్స్ట్, నాగాల్యాండ్లో 10 రోజుల పండుగ, దీన్ని పండగలకే పండుగ అని కూడా పిలుస్తారు, ఫెస్టివల్ ఆఫ్ ఫెస్టివల్స్గా పిలుస్తారు హార్న్బిల్ ఫెస్టివల్ని. గతంలో ఎస్ఎస్సిలో
దాదాపుగా ప్రతి ఎగ్జామ్లో కూడా అడిగినటువంటి ప్రశ్న. ఎస్ఎస్సి, ఎంటీఎస్ దగ్గర నుంచి సిహెచ్ఎస్ఎల్, సిజిఎల్, జీడీ కానిస్టేబుల్, సిపిఓ ఇలా ప్రతి ఎగ్జామ్లో అడిగారు. రైల్వేస్లో కూడా ప్రతిసారి అడిగినటువంటి ప్రశ్న. మొన్న జరిగిన ఎన్టీపీసీ సిబిటి 1తో సహా ప్రతి పరీక్షలోని అడగడం జరిగింది. సో ఇది మనకి చాలా చాలా ముఖ్యమైనటువంటి ఫెస్టివల్. ఎందుకంటే గతంలో హార్న్బిల్ పండుగకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా హాజరవడం గతంలో చాలా ప్రముఖంగా చెప్పుకున్నటువంటి విషయం. సో అందుకు మరి ఈ ప్రోగ్రామ్ని ఎవరు ఇనాగరేట్ చేశారు ఈసారి అంటే గవర్నర్ ఆఫ్ అస్సాం అండ్ నాగాలాండ్. ఈయన 2 రాష్ట్రాలకి ప్రస్తుతం గవర్నర్గా వ్యవహరిస్తున్నారు ప్రొఫెసర్ జగదీష్ ముఖి. ప్రొఫెసర్ జగదీష్ ముఖి గారు. జగదీష్ ముఖి గారు ప్రస్తుతం అస్సాం మరియు నాగాలాండ్ 2 రాష్ట్రాల గవర్నర్గా సేవలు అందిస్తున్నారు. ఆయన పండుగలకే పండుగ అని పిలువబడే హార్న్బిల్ పండుగను ప్రారంభించడం జరిగింది. ఈ పండుగ ఎవరు జరుపుకుంటారు అంటే వారియర్ ట్రైబ్స్ ఆఫ్ నాగాలాండ్. నాగాలాండ్లోని ఏవైతే వారియర్ ట్రైబ్స్, వీర తెగలు అంటారు వీటిని, లేదా వీరోచితంగా పోరాడతామని చెప్పుకునే తెగలు ఉంటాయి. అలాగే ఇక్కడే మనకి ధనేష్ బర్డ్ ఫెస్టివల్, ధనేష్ పక్షుల పండుగ అనేటటువంటి మరో ఫెస్టివల్ కూడా ఈ 10 రోజుల్లోనే నిర్వహించడం జరుగుతుంటుంది. కాబట్టి ఈ రెండు కలిపి నాగాలాండ్ యొక్క కల్చరల్ హెరిటేజ్ని ప్రపంచానికి చాటి చెప్పేదానిగా ఈ హార్న్బిల్ ఫెస్టివల్ అనేటటువంటిది ఉంటుంది. సో అందుకు చాలా చాలా ముఖ్యమైన క్వశ్చన్. హార్న్బిల్ కాకుండా ఒకవేళ పక్కే పగ హార్న్బిల్ అనిస్తే, పక్కే పగ హార్న్బిల్ అనిస్తే ఇది అరుణాచల్ అండి. హార్న్బిల్ అనిస్తే నాగాలాండ్, పక్కే పగ హార్న్బిల్ అనిస్తే అరుణాచల్ ప్రదేశ్. పేరుని బట్టి కూడా మనకు ఆన్సర్ మారిపోతుంది. ఇక నాగాలాండ్కి సంబంధించి ఇతర ముఖ్యమైనటువంటి ఈ ఫెస్టివల్స్ ఏమున్నాయి అంటే నగాడా ఫెస్టివల్ ఒకటి చాలా ముఖ్యమైనది, హేగా ఒకటి ముఖ్యమైనది, అదేవిధంగా మీమ్ కూత్ అనేటటువంటి ఈ పండుగ కూడా చాలా చాలా ముఖ్యమైనది అని గుర్తుపెట్టుకోవాలి. రైట్, ఇక నెక్స్ట్ కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ఒక ప్రకటన విడుదల చేసింది. అదేంటి అంటే భవిష్యత్తులో స్వదేశీ జెట్ ఇంజన్లను అభివృద్ధి చేస్తున్నారు. దేనికి అంటే తేలికపాటి యుద్ధ విమానాలైన తేజస్ కోసం. తేజస్ అంటేనే ప్రపంచవ్యాప్తంగా ఒక గుర్తింపు ఉంది. సో లైట్ కాంబాక్ట్ ఎయిర్ క్రాఫ్ట్గా చెప్పుకునేటటువంటి ఎల్సిఏ అంటే ఏంటి? తేలికపాటి యుద్ధ విమానం. ఈ తేలికపాటి యుద్ధ విమానం అయినటువంటి తేజస్ని, ఆ తేజస్కి సంబంధించి కరెంట్ పోయింది, సారీ అండి, చిన్న డిస్టర్బెన్స్. సో చిన్న టెక్నికల్ ఇష్యూ వల్ల ఇవాళ మోస్ట్లీ నేను కనిపించకపోవచ్చు. సో తేలికపాటి యుద్ధ విమానాలు అయినటువంటి తేజస్ వంటి యుద్ధ విమానాల్లో మనకి ఇక్కడ ముఖ్యంగా ఏంటి అంటే వీటికి కావాల్సిన జెట్ ఇంజన్లను డెవలప్ చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం సొంతంగానే ఈ ఇంజన్లను తయారు చేస్తున్నాము అని ఇక్కడ ప్రకటించడం జరిగింది. మరి వీటిని ఎవరు తయారు చేస్తారు అంటే ఇంటర్నేషనల్ ఇంజిన్ హౌస్ అనేటటువంటి సంస్థ, అంతర్జాతీయ ఇంజిన్ హౌస్. ఈ సంస్థతో పాటు ఇంకెవరు వీటిని తయారు చేస్తారు అనేది చూసినట్లయితే ఏఎంసిఏ, అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్. అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్. ఈ రెండు సంస్థలు కూడా మనకి ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ఇంజన్ని తయారు చేయడం కోసం ముఖ్యంగా వర్క్ చేయబోతున్నాయి. ఇక ఇప్పటికే మనకి భారతదేశంలో స్వదేశీ ఇంజన్ల తయారీ కోసం ఎన్నో రకాలైనటువంటి కార్యక్రమాలు కూడా ఉన్నాయి. సో అలా ఇక్కడ గతంలో మనకి కావేరి అనేటటువంటి ఒక కార్యక్రమంతో పాటు ఇతరత్ర కొన్ని కార్యక్రమాలు తరచుగా గతంలో వార్తల్లో నిలిచేవి. అయితే ప్రస్తుతం మాత్రం ఏంటి అంటే
ఆ కావేరీ రకమైన ఇంజన్లు పాత తరమైనవి అయిపోవడంతో అవి తేజస్ లాంటి అధునాతన సాంకేతికత కలిగినటువంటి యుద్ధ విమానాల్లో వాటిని పెట్టలేకపోతున్నాం. అందువల్ల ఇక్కడ ప్రత్యేకంగా వీటిపై శ్రద్ధ పెట్టాల్సిన అవసరం వచ్చింది. కాబట్టి వీటిని మరింత చేరువ చేయడం కోసం, మరింత జాగ్రత్తగా వీటిని డిజైన్ చేయడం కోసం ఈ రకాలైనటువంటి ఇంజన్లను కూడా ఇక్కడికి తయారు చేస్తే తేజస్ని మరింత అభివృద్ధి పరచచ్చు. విదేశీ ఇంజన్లు చేస్తే అదే సాంకేతికతపై వారు వేరే దేశాలకి వేరే పేరుతో కొత్త ప్రోడక్ట్ని తయారు చేయొచ్చు. అదే మన సొంత ప్రోడక్ట్ అయితే ఇక ప్రపంచంలో ఎవరికి కూడా మనం కావాలంటే అమ్ముతాం, కానీ మనం ఇంకెవరికి ఇవ్వాల్సిన అవసరం ఉండదు అనే ఉద్దేశంతో దీన్ని తయారు చేస్తున్నాము అని చెప్పడం జరిగింది. సో ఇదొకటి ముఖ్యమైన పాయింట్గా ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్, ఏవియేషన్ మినిస్టర్ పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా గారు కొత్త హెలికాప్టర్ పాలసీని విడుదల చేశారు. ఈ పాలసీ ప్రకారం ఏంటి అంటే హెలికాప్టర్ల కోసం ప్రత్యేకమైనటువంటి హబ్స్ మరియు కారిడార్లను తయారు చేస్తున్నాము, ప్రత్యేకంగా వీటిని ఇక్కడ తీసుకొస్తున్నాము అని చెప్పడం జరిగింది. సో దీన్ని మరి ఎక్కడ చెప్పారు అంటే 3వ హెలికాప్టర్ సదస్సు 2021. సో 3వ హెలికాప్టర్ సదస్సు ఇది ఎక్కడ జరిగింది అంటే మనకి డెహ్రాడూన్లో జరిగింది. మూడవ హెలికాప్టర్ సదస్సు మనకి ఎక్కడ జరిగింది? డెహ్రాడూన్లో జరిగింది. సో డెహ్రాడూన్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. డెహ్రాడూన్ ఎక్కడుంది? ఉత్తరాఖండ్. సో ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో 3వ హెలికాప్టర్ సదస్సు జరిగింది. ఈ హెలికాప్టర్ సదస్సుని మరి ఎవరు నిర్వహించారు అంటే ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ పికి, అదేవిధంగా మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్, అదేవిధంగా పవన్ హాన్స్ లిమిటెడ్ అనేటటువంటి సంస్థ. ఎవరెవరు? పవన్ హాన్స్ లిమిటెడ్ అనేటటువంటి సంస్థ, పౌర విమానయాన శాఖ, అదేవిధంగా ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. సో ఫికీ, మోకా మరియు పవన్ హాన్స్ అనేటటువంటి సంస్థలు. ఇందులో మనకి ముఖ్యంగా తెలిపినటువంటి అంశం ఏంటి అంటే జాగ్రత్తగా మనం ఇక్కడ చూడాల్సినటువంటి ఒక ముఖ్యమైన అంశం అయితే మనకి ఉంది. అదేంటి అంటే ఇందులో మొత్తం 10 నగరాల్లో 82 కారిడార్లను 10 నగరాల్లో 82 కారిడార్లను వీళ్ళు ఇక్కడ మనకి తీసుకురావడం అయితే జరిగింది. ఈ పాలసీలో భాగంగా ఇక్కడ ల్యాండింగ్ ఛార్జెస్, అదేవిధంగా పార్కింగ్ కోసం కోట్ల రూపాయల డిపాజిట్లని ఏదైతే ప్రభుత్వాలు తీసుకుంటున్నాయో వాటిని అబాలిష్ చేస్తే రేట్లు తగ్గుతాయి. దానివల్ల హెలికాప్టర్ టూరిజం లాంటివి, హెలికాప్టర్ రైడ్స్ని మరింతగా మనం పెంపొందించడానికి అవకాశం ఉంటుంది అనే విషయంలో కూడా వీళ్ళు చర్చించడం అయితే జరుగుతోంది. సో గతంలోనే మనకి హెలికాప్టర్కి సంబంధించి మెడికల్ సర్వీసెస్ కోసం, అదేవిధంగా ఇతరత్ర సేవల కోసం వాడాలి అని ఎప్పుడైతే చర్చలు జరుగుతున్న దశలో డ్రోన్ టెక్నాలజీ వచ్చేసి ఈ మొత్తాన్ని కూడా మరింత ముందుకు తీసుకెళ్ళిపోయింది. డ్రోన్లు వచ్చిన తర్వాత హెలికాప్టర్ల గురించి జనాలు మాట్లాడుకోవడం ఆ విధంగా మర్చిపోయారు. అయితే ఇప్పటికీ హెలి ట్యాక్సీ అనేటటువంటిది కూడా ఇంకా దుబాయ్ వంటి నగరాలలో ఇప్పుడిప్పుడే ప్రాచుర్యం పొందుతున్నటువంటి అవకాశం ఉంది. ఎమర్జెన్సీ అంబులెన్స్ సేవలు, ట్యాక్సీ సేవలు, ఇలా ఎన్నో రకాల అవకాశాలు అయితే మనకి వీటిలో ఉన్నాయి. అయితే వీటన్నిటికీ అతిపెద్ద ఛాలెంజ్ ఏంటి అంటే టేక్ ఆఫ్, ల్యాండింగ్, పక్షులు, అదేవిధంగా మిగతా విమాన రాడార్లు ఇటువంటి వాటితో అడ్డు రాకుండా ఉండడం. దీనికి ఉన్నటువంటి సమస్యలు దీనికి ఉన్నాయి. వాటిని ఎలా అధిగమించాలి అనేటటువంటిది రాబోయే రోజుల్లో ఒక పెద్ద ఛాలెంజ్. సో హెలి దిశ అనేటటువంటిది ఏంటి అంటే
దీనికి సంబంధించి మొత్తం భారతదేశంలో ఏ ఏ రెగ్యులేషన్స్ ఉన్నాయి అనేది హెలి దిశలో పొందుపరచడం జరిగింది. అలాగే హెలి సేవా పోర్టల్ అనేటటువంటిది కూడా ఇందులో లాంచ్ చేయడం అయితే జరిగింది. హెలి సేవా పోర్టల్ మొత్తం హెలికాప్టర్ పాలసీపై భారతదేశానికి సంబంధించినటువంటి సమగ్ర సమాచారం ఇందులో ఉంటుంది. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వస్తే 15.9% తయారీ రంగ అభివృద్ధితో భారతదేశంలోనే అతిపెద్ద తయారీ హబ్గా మారింది ఏది అంటే గుజరాత్. ఆర్బీఐ డేటా ప్రకారం 15.9% వృద్ధి చెందుతోంది 2012 నుంచి 2020 వరకు. అంటే 16% వృద్ధి అంటే అది చిన్న నెంబర్ కాదు, చాలా చాలా పెద్ద నెంబర్గానే చెప్పుకోవాలి. సో గ్రాస్ వాల్యూ ఎడిషన్ అని మనం చెప్తాం. అంటే ఏదైతే మనకి జీడిపిలోంచి ట్యాక్సులు తీసేస్తే దాన్ని జీవీఏ అంటాం. అంటే ఉన్నటువంటి ముడి వస్తువుకి ఎంత వాల్యూ ఎడిషన్ చేసాం. బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి 1 కిలో బంగాళదుంపలు లేదా ఆలుగడ్డలు కేజీ 30 రూపాయలు ఉంటే అదే కేజీ ఆలు చిప్స్ లేస్ కావచ్చు లేదంటే ఫ్రెంచ్ ఫ్రైస్ కావచ్చు ఎన్ని వందల రూపాయలు. అంటే అదే ఆలుగడ్డని కొంచెం మార్పు చేసి ఇంకొన్ని పదార్థాలు కలపడం వలన ఎంత వాల్యూ పెరిగిపోయింది, రైట్? సో ఇటువంటివన్నీ కూడా మనకి జీవీఏలో మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఈ జీవీఏలో గత 8 సంవత్సరాల్లో 5.11 లక్షల కోట్ల రూపాయలు గుజరాత్ రాష్ట్రం నుంచి ఉత్పత్తి అయింది అని ఇందులో చెప్తున్నారు. ఇక ఈ తయారీ రంగంలో 2వ స్థానంలో మహారాష్ట్ర ఉంది. అదేవిధంగా 3వ స్థానంలో మనకి తమిళనాడు రాష్ట్రం నిలవడం జరిగింది. సో 2వ స్థానంలో మహారాష్ట్ర, 3వ స్థానంలో తమిళనాడు నిలవడం జరిగింది. అలాగే మొదటి స్థానంలో గుజరాత్ నిలిచింది. ఇక 4వ స్థానంలో కర్ణాటక, 5వ స్థానంలో యూపీ నిలిచాయి. అయితే తెలుగు రాష్ట్రాలు ఏవి టాప్ 5లో లేకపోవడం ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి అంశం. ఇక అతి తక్కువ వృద్ధి ఉన్నటువంటి ప్రాంతాలలో వెనక నుంచి మొదటి స్థానంలో రాజస్థాన్ 3.8% మాత్రమే వృద్ధితో, ఆ తర్వాత తెలంగాణ 5.5% వృద్ధితో, ఏపీ అండ్ ఆంధ్రప్రదేశ్ 6.9% వృద్ధితో కింద నుంచి 3వ స్థానాల్లో నిలవడం జరిగింది. సో ముఖ్యంగా ఇక్కడ అత్యధిక మదుపులు మరియు సంస్కరణలు 2 కారణాలుగా ఈ నివేదికల్లో పేర్కొనడం జరిగింది. హైయెస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ రిఫార్మ్స్, రెండు కూడా ఇక్కడ అత్యంత ముఖ్యమైనటువంటి కారణంగా మనం చెప్పుకోవాలి. సో ఈ 2 కూడా వీళ్ళకి చాలా ఎక్కువగానే హెల్ప్ చేసినట్టుగా కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇక నెక్స్ట్ స్విఫ్ట్ సంస్థకి ఫ్యూచర్ రిఫ్రిజిరేషన్ ఇండియా ప్రాజెక్ట్ ఇండి ప్లస్ అనేటటువంటిది ఇవ్వడం జరిగింది. సో ఈ ఎవరిచ్చారు, ఏంటి స్విఫ్ట్, ఏంటి ఇండి అనేది చూసినట్లయితే ఐసిఏఆర్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్, జాతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ, వీళ్ళు సిఐఎఫ్టి, ఈ సిఐఎఫ్టి ఎక్కడుంది, కొచ్చిలో ఉంది. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ టెక్నాలజీ, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ టెక్నాలజీ, ఈ సంస్థకి ఫ్యూచర్ రిఫ్రిజిరేషన్ ఇండియా, దాని పేరే ఐఎన్డిఈఈ ప్లస్, ఇది ఒక ప్రాజెక్ట్ పేరు. ఇందులో ఏంటి అంటే సీ ఫుడ్, ఏదైతే చేపలు కావచ్చు లేదంటే ఇతరత్ర ఏదైతే మత్స్య సంపద ఉంటుందో దాని స్టోరేజ్, అదేవిధంగా దానిలో ఆ రంగంలో
ఏదైతే ఒక ఇంధన మార్పు అనేది కావాలో దానికి సంబంధించి ఈ ప్రాజెక్ట్ని అయితే చాలా ఎక్కువగా ఫోకస్ చేయడం జరుగుతోంది. ఈ ప్రాజెక్ట్ కూడా మనకి గ్లాస్గోలోని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ టెక్నాలజీలో గ్లాస్గోలో కూడా సిఫ్ట్ పేరుతోనే ఒక సంస్థ ఉంది. అదే సంస్థ అలాంటి అంశాలు లక్ష్యాలతోనే భారత ప్రభుత్వం కూడా పెట్టినటువంటి సిఫ్ట్ కొచ్చిలో ఉంది. సో ఇది మనకి ఒక ముఖ్యమైనటువంటి సంస్థగా గుర్తుపెట్టుకోవాలి. ఇందులో అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటి అంటే CO2 బేస్డ్ రిఫ్రిజిరేషన్. మనందరికీ తెలుసు కార్బన్ డైఆక్సైడ్ యొక్క ఘన రూపాన్ని డ్రై ఐస్గా కూడా పిలుస్తారు. మనకి సినిమాల్లో వాటిల్లో ఈ పొగ రావడానికి నత్రజని లేదంటే కార్బన్ డైఆక్సైడ్ రెండింటినీ కూడా వాడుతూ ఉంటారు. ఐస్ క్రీమ్లు స్టోర్ చేసి మీకులో ఎవరైనా స్విగ్గీ జొమాటోలో ఐస్ క్రీమ్లు తెప్పిస్తే ఒక ఇంత ఐస్ ముక్క లాంటిది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అది మెల్లిగా మీకు దాని నుంచి తెల్ల పొగ వస్తుంది. ఆ పొగ కార్బన్ డైఆక్సైడ్. సో కార్బన్ డైఆక్సైడ్ ఆధారిత కార్బన్ డైఆక్సైడ్ ఆధారిత రిఫ్రిజిరేషన్ వల్ల ప్రస్తుతం రిఫ్రిజిరేటర్లలో గతంలో వాడేటటువంటి క్లోరోఫ్లోరో కార్బన్లు, ప్రస్తుతం వాడుతున్నటువంటి పదార్థాలు, వీటన్నిటి వల్ల ఏమవుతోంది అంటే కాలుష్యం అనేది ఉత్పన్నమవుతోంది. కాబట్టి కార్బన్ డైఆక్సైడ్ని గనక మనం ఉపయోగిస్తే రిఫ్రిజిరేషన్ టెక్నాలజీలో దానివల్ల పర్యావరణంలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ని కాస్త తగ్గించిన వాళ్ళం అవుతాం. అదేవిధంగా మన 2070 నాటి నెట్ జీరో అనేటటువంటి ఏదైతే ప్రోగ్రామ్ ఉందో దానికి కూడా మరింత ఊతం వస్తుంది అని ఇక్కడ వీళ్ళు భవిష్యత్తులో రిఫ్రిజిరేషన్కి సంబంధించినటువంటి ఫ్యూచర్ రెఫ్రిజిరేషన్ ఇండియా అనేటటువంటి ప్రాజెక్ట్, దీని పేరే ఇండి. ఫ్యూచర్ రెఫ్రిజిరేషన్ ఆఫ్ ఇండియా ప్రాజెక్ట్ పేరే ఇండి. దీనికి సంబంధించిన అవార్డు CIFTకి ఇవ్వడం జరిగింది. సో ఇకపై CIFT ఈ కార్బన్ డైఆక్సైడ్ ఆధారిత ఏదైతే మనకి రెఫ్రిజిరేషన్ టెక్నిక్ ఉందో వాటిపై పరిశోధనలు చేయడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ విక్టర్ ఎగ్జెల్జెన్, తాయ్ జూ యింగ్ వీరిరువురు బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ BWF యొక్క ఉత్తమ పురుష మరియు మహిళా ప్లేయర్ ఆఫ్ ద ఇయర్లుగా నిలవడం జరిగింది. సో BWF అంటే మనందరికీ తెలుసు బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్, ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య. ఈ బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్కి సంబంధించి ప్రతి సంవత్సరం ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ని డిక్లేర్ చేస్తూ ఉంటారు. విక్టర్ ఎగ్జెల్సెన్ ఈయన డెన్మార్క్కి చెందినటువంటి క్రీడాకారుడు. తాయ్ జూయింగ్ ఈమె చైనీస్ తైపీ అంటే తైవాన్కి చెందినటువంటి క్రీడాకారిణి. వీళ్ళిద్దరికీ కూడా ఈ అవార్డులు అయితే ఇవ్వడం జరిగింది. సో వీళ్ళిద్దరి పేర్లు గుర్తుపెట్టుకుంటే మనకి సరిపోతుంది. భారతదేశం నుంచి ఎవరూ లేరు కాబట్టి ఎక్కువగా దీనికి సంబంధించి టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. ఇక BWF బ్యాడ్మింటన్ ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య హెడ్ క్వార్టర్స్ మనకి కౌలాలంపూర్లో ఉంది, మలేషియాలోని కౌలాలంపూర్లో ఉంది. ఇది ఒకటి ఇంపార్టెంట్ పాయింట్, రైట్? సో ఇద్దరు పేర్లు గుర్తుపెట్టుకోండి, విక్టర్ ఎగ్జెల్సెన్, తాయ్ జూయింగ్. వీళ్ళిద్దరూ కూడా BWF ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య యొక్క ఈ సంవత్సరపు క్రీడాకారులుగా ఎంపిక అవడం జరిగింది. ఇక నెక్స్ట్ భారతదేశంలోని ESAF స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. ESAF అనేటటువంటి SFB అంటే స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. ఈ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ మహిళా పారిశ్రామికవేత్తల కేటగిరీలో ఉత్తమ బ్యాంకులలో ఒక గౌరవప్రదమైన స్థానాన్ని పొందడం జరిగింది. సో బెస్ట్ బ్యాంక్ ఫర్ విమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ కేటగిరీలో ఈ బ్యాంక్ ఎక్కడుంది అంటే త్రిశూర్, కేరళలో. త్రిశూర్ ఇన్ కేరళ. కేరళలోని త్రిశూర్లో ఈ బ్యాంకు అయితే ప్రస్తుతం నెలకొని ఉంది. ఈ బ్యాంకు ఒక హానరబుల్ మెన్షన్ అంటే వాళ్ళు
అవార్డు చేతికి ఇవ్వలేదు, కానీ వీళ్ళని గొప్పగా కొనియాడడం జరిగింది. ఎందుకులో అంటే 4వ గ్లోబల్ ఎస్ఎంఈ ఫైనాన్స్ అవార్డ్స్లో. సో గ్లోబల్ ఎస్ఎంఈ ఫైనాన్స్ అవార్డ్స్లో ఈఎస్ఏఎఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అనేటటువంటి సంస్థ ఇందులో ప్రపంచంలోనే అత్యుత్తమమైనటువంటి మహిళల ద్వారా నడపబడుతున్నటువంటి బ్యాంకుగా ఇందులో, అంటే 100% మహిళలని కాదు, మహిళా భాగస్వామ్యం ఎక్కువగా ఉన్నటువంటి ఒక బ్యాంకుగా వీళ్ళకి అవార్డు అయితే ఇవ్వడం జరిగింది. ప్రత్యేకించి ప్రస్తావించడం జరిగింది. ప్రత్యేకంగా అవార్డు లేకపోయినా ప్రత్యేక ప్రస్తావన, ఆనరరీ మెన్షన్ అనేటటువంటిది ఇందులో ఇవ్వడం జరిగింది. సో సింపుల్గా అక్కడ హెడ్డింగ్ ఏదైతే ఉందో అది గుర్తుపెట్టుకుంటే చాలు. ఇక నెక్స్ట్, ప్రముఖ మ్యాథమెటిషియన్ నిఖిల్ శ్రీవాస్తవ మరియు ఇంకొక ఇద్దరు ఏఎంఎస్ యొక్క సిప్రియన్ ఫోయాస్ ప్రైజ్ అనేటటువంటిది పొందడం జరిగింది. సో ఏఎంఎస్ అంటే అమెరికన్ మ్యాథమెటికల్ సొసైటీ. అమెరికన్ మ్యాథమెటికల్ సొసైటీ. ఈ అమెరికన్ మ్యాథమెటికల్ సొసైటీలో మనకి మొట్టమొదటి ఆపరేటర్ థియరీ బేస్డ్ అవార్డ్, ఆపరేటర్ థియరీ అనే సిద్ధాంతానికి ఈ అవార్డు అయితే ఇవ్వడం జరిగింది. సో నిఖిల్ శ్రీవాస్తవ ప్రస్తుతం ఈయన కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. ఈయనతో పాటు యాడమ్ మార్కూస్ మరియు డానియల్ స్పీల్మెన్. యాడమ్ మార్కూస్, డానియల్ స్పీల్మెన్, వీరిరువురికి కూడా ఇందులో అవార్డు అయితే లభించడం జరిగింది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ వీళ్ళకి మరి అవార్డు ఎక్కడ ఇవ్వబోతున్నారు అంటే 5/1/2022 ప్రపంచంలోనే అతిపెద్ద మ్యాథమెటిక్స్ సదస్సు, దాని పేరే జాయింట్ మ్యాథమెటిక్స్ మీటింగ్. ప్రపంచంలోనే అతిపెద్ద మ్యాథమెటిక్స్ సదస్సు, ప్రపంచంలోనే అతిపెద్ద మ్యాథమెటిక్స్ సదస్సు. ఇందులో వీళ్ళకి ప్రధానోత్సవం అయితే జరగబోతోంది. సిప్రియన్ ఫోయాస్ ప్రైజ్గా గుర్తుపెట్టుకోవాలి. సో చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశంగా ఇది గుర్తుపెట్టుకోవాలి. సో నిఖిల్ శ్రీవాస్తవ ఈయన భారతదేశంలో పుట్టినప్పటికీ చదువు మొత్తం ఆయనది అమెరికాలోనే జరిగింది. సో ఆయన పేరు మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇక నెక్స్ట్, కినారా సంస్థ రవీంద్ర జడేజాని తమ యొక్క అఫీషియల్ బ్రాండ్ అంబాసిడర్గా నియమించడం జరిగింది. కినారా అనేటటువంటిది ఏంటి అంటే కినారా క్యాపిటల్ అనేటటువంటి ఒక ఫిన్టెక్ కంపెనీ. కినారా క్యాపిటల్ అనే పేరు గల ఫిన్టెక్ కంపెనీ. ఈ ఫిన్టెక్ కంపెనీ వాళ్ళు రవీంద్ర జడేజాని తమ బ్రాండ్ యొక్క ప్రచారకర్తగా, అందులో మరీ ముఖ్యంగా ఏంటి అంటే 3 యాప్ల యొక్క ప్రచారకర్తగా, మై కినారా యాప్, గ్రో విత్ కినారా, హర్ వికాస్ ఇది మహిళల కోసం, మై కినారా అనేటటువంటిది డిజిటల్ పేమెంట్ సొల్యూషన్స్ కోసం వీళ్ళు దీన్ని తయారు చేయడం అయితే జరిగింది. సో ఇదొక అంశంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్, ఒక కొత్త జాతి సీతాకోక చిలుకలను జాంగు జిల్లా, ఉత్తర సిక్కింలోని జాంగు జిల్లాలో వీటిని కనుగొనడం అయితే జరిగింది. సో జాంగు ఎన్సిస్ అనేటటువంటి రసాయనిక నామం వీటికి ఇవ్వడం జరిగింది. వీటికి చాక్లెట్ బార్డర్డ్ ఫ్లిటర్ అనే పేరు కూడా నార్మల్ నేమ్ ఇచ్చారు. చాక్లెట్ బార్డర్డ్ ఫ్లిటర్
ఈ చాక్లెట్ బార్డర్డ్ ఫ్లిటర్ యొక్క సైంటిఫిక్ నేమ్ జోగ్రాఫిటస్. జోగ్రాఫిటస్ జోంగ్యుయెన్సిస్ అనేటటువంటి సైంటిఫిక్ నేమ్. ఇది సైంటిఫిక్ నేమ్, ఇది ఇంగ్లీష్ నేమ్గా మనం వ్యవహారిక నామంగా గుర్తుపెట్టుకోవాలి. దీన్ని వీళ్ళు కనుగొనడం అయితే జరిగింది. సో ఈ పేరు అనేది మనకి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. గతంలో కూడా మనకి ఒక బటర్ఫ్లైని ఆల్రెడీ ఇదే ప్రాంతంలో ఒక కొత్త రకమైన బటర్ఫ్లైని కనుగొనడం జరిగింది. ఇది రెండో రకమైనటువంటి బటర్ఫ్లైగా మనం చెప్పుకోవాలి. సో గతంలో ఎప్పుడో జరిగింది కాబట్టి అది మనకి ముఖ్యమైనది కాదు. మనకి ముఖ్యమైనది ఏది అంటే చాక్లెట్ బార్డర్డ్ ఫ్లిటర్గా చెప్పుకోవాలి. ఇక నెక్స్ట్ ఐటీబీపీ. ఐటీబీపీ అంటే ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్. ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్. వీళ్ళు భారత్ మరియు చైనా యొక్క తీర ప్రాంతాన్ని సరిహద్దు ప్రాంతాన్ని, భారత్ చైనా సరిహద్దు ప్రాంతాన్ని గస్తీ కాస్తూ ఉంటారు. వీళ్ళ యొక్క పర్వతారోహకుల టీం అయినటువంటి సికర్ అనేటటువంటి వీళ్ళ బృందం ఏదైతే పర్వతారోహకన తరచూ చేస్తారో ఈ టీం ఇటీవలే వాళ్ళు కొత్తగా కనుగొన్న 6250 మీటర్ల పొడవైనటువంటి శిఖరాన్ని, 6250 మీటర్ల ఎత్తులో ఉన్నటువంటి శిఖరాన్ని నుర్బు వాంగ్దు అనేటటువంటి పేరు గల ఒక సైనికుడి పేరుతో పెట్టడం జరిగింది. నూర్బు వాంగుడు. ఈయన కూడా గతంలో ఎన్నో పర్వతారోహణ మిషన్లను పార్టిసిపేట్ చేశాడు. అయితే దురదృష్టవశాత్తు కొండ చర్యలు, మంచు ముక్కలు విరిగిపడి ఆయన చనిపోయాడు. అందువల్ల ఆయన ఏంటి అంటే ఆయన పేరు మీద ఈ పర్వతాన్ని వీళ్ళు ఇందులో పేరు అనేది పెట్టడం జరిగింది. సో అదొక ముఖ్యమైన విషయంగా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ రోసయ్య గారు చనిపోయారు, మనందరికీ తెలిసిన విషయమే. సో భారతదేశంలో అత్యధిక సార్లు బడ్జెట్ని ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి, భారతదేశంలో అత్యధిక సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన వ్యక్తి. అదేవిధంగా వరుసగా ఎక్కువ సార్లు బడ్జెట్ పెట్టినటువంటి వ్యక్తి కూడా ఈయనే. సో 16 సార్లు మొత్తం మీదగా బడ్జెట్ పెట్టినటువంటి వ్యక్తి. ముఖ్యమంత్రిగా, గవర్నర్గా భారతదేశంలో వివిధ రాజ్యాంగబద్ధ పదవుల్లో ఎనలేని ప్రఖ్యాతి పొందినటువంటి వ్యక్తి. ఆయన చనిపోవడం భారతదేశానికి, తెలుగు రాష్ట్రాలకి తీరని లోటుగా చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ పులిట్జర్ గెలిచినటువంటి అమెరికన్ రైటర్ మార్టిన్ జే షెర్విన్ కూడా చనిపోవడం జరిగింది. ఈయన ఎందుకంత ఫేమస్ అంటే ఈయన అటామిక్ వెపన్స్లో స్కాలర్, అంటే అణుబాంబుల మీద పుస్తకాలు రాసేవాడు. అందువలన ఈయన చాలా పేరు మోసినటువంటి రైటర్. సో ఈయన కూడా చనిపోవడం అయితే జరిగింది. ఇక ఇవాల్టి కరెంట్ అఫైర్స్ ఇక్కడితో కంప్లీట్ చేద్దాం. ఇక నెక్స్ట్ ఇవాల్టి ఎడిటోరియల్ వొకాబులరీలోకి ఇక మనం వెళ్తే ఫస్ట్ వర్డ్ ఫల్మినేట్. ఏంటండి ఫస్ట్ వర్డ్? ఫల్మినేట్ అంటే టు క్రిటిసైజ్ సంబడి ఆర్ సంథింగ్ యాంగ్రీలీ. ఎవరినైనా లేదంటే ఏదైనా వస్తువునైనా కోపంగా మనం తిడితే దాన్ని ఫల్మినేట్ అంటాం. ప్రొటెస్ట్, సెన్ష్యూర్, రేజ్, రైల్ ఇవన్నీ ఏంటి అంటే మనం దేని మీదైనా ఎవరి మీదైనా కోపాన్ని వ్యక్తపరచడాన్ని మనం ఈ సినోనిమ్స్ రూపంలో తెలియజేయడం జరుగుతుంది. ఇక యాంటోనిమ్స్ రూపంలో చూస్తే సపోర్ట్, డిఫెండ్ అంటే
ఎవరి మీదైనా మనం కోపంగా అరిచినా తిట్టేసినా అలా ఏమైనా చేస్తే అది ఫల్మినేట్. అలా కాకుండా వాళ్ళకి మద్దతు ఇస్తూ వాళ్ళ కోసం నిలబడితే అది ఆపోజిట్ సెన్స్లో వస్తుంది. హీ వాజ్ ఆల్వేస్ ఫల్మినేటింగ్ ఎగ్నెస్ట్ ఇంటర్ఫరెన్స్ ఫ్రమ్ ద గవర్నమెంట్. ప్రభుత్వం అనవసరంగా జోక్యం చేసుకుంటోంది అని ఎప్పుడూ కూడా అతను ప్రభుత్వంపై తన ఆగ్రహాన్ని ప్రదర్శిస్తూనే ఉంటాడు అని చెప్తున్నారు ఈ ఎగ్జాంపుల్లో. ఇక రెండవ పదానికి వెళ్తే టిరేడ్ అంటే ఏ లాంగ్ యాంగ్రీ స్పీచ్ ఆఫ్ క్రిటిసిజం ఆర్ ఎక్యూజేషన్. అంటే చాలా కోపంగా ఎక్కడైనా ఒక స్పీచ్, అందులో విమర్శలు మరియు ఆరోపణలతో కూడినటువంటి ఒక పెద్ద కోపంతో కూడుకున్నటువంటి ఒక స్పీచ్గా చెప్తాం. దీన్ని డయాట్రైబ్, ర్యాంట్, పాలమిక్, హెరాంగ్ ఇటువంటి రకరకాల పేర్లతో, వీటన్నిటి మీనింగ్ ఒకటే. విపరీతమైనటువంటి కోపోద్రిక్తులై చేసేటటువంటి ఆ ప్రసంగం, ఎదుటి వారిని తిడుతూ కావచ్చు, ఎదుటి వాళ్ళ మీద ఆరోపణలు చేస్తూ కావచ్చు, కోపంగా చేసేటటువంటిది. హిస్ క్రైమ్ వాస్ టు హ్యావ్ పనిష్డ్ ఓవర్ ఏ క్యాబినెట్ మినిస్టర్ ఇన్ రెస్పాన్స్ టు ఏ టిరేడ్ ఆఫ్ అబ్యూస్ డ్యూరింగ్ ఏ హీటెడ్ డిబేట్. అతని తప్పు ఏం చేసింది అంటే ఒక క్యాబినెట్ మినిస్టర్ని అఫెండ్ చేసింది. ఏ విధంగా? ఏ టిరేడ్ ఆఫ్ అబ్యూస్ డ్యూరింగ్ ఏ హీటెడ్ డిబేట్. అంటే ఒక మంచి ఒకళ్ళపై ఒకళ్ళు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకున్నటువంటి పరిస్థితుల్లో ఏదైతే ఇతను ఇచ్చినటువంటి ఒక టిరేడ్ ఉందో అదే ఒక పెద్ద తప్పైపోయింది. ఎందుకంటే అవతల వ్యక్తి బాధ్యతాయుతమైనటువంటి పద్ధతిలో ఉన్నాడు, అది చూసుకోకుండా ఇతను నోటికి వచ్చినట్టు తిట్టేశాడు అనేటటువంటిది ఇక్కడ మీనింగ్గా చెప్పుకోవాలి. సో టిరేడ్ అంటే ఆ కోపంతో చేసేటటువంటి ఆ స్పీచ్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం టిరేడ్గా చెప్పుకుంటాం. ఏంటండి? టిరేడ్. ఇక నెక్స్ట్ మూడోది చూస్తే ఎండార్స్. అంటే ఎవరిదైనా ఒకళ్ళ యొక్క పబ్లిక్ అప్రూవల్ లేదా సపోర్ట్ని మనం చెప్పుకుంటే దాన్ని ఎండార్స్ అంటాం. అంటే అప్హోల్డ్, అప్రూవ్, శాంక్షన్, సపోర్ట్ ఏదైనా చెప్పచ్చు. అంటే ఉదాహరణకి నేను ఒక టీచర్ని, మీరు మీ ఫ్రెండ్ ఇద్దరు ఏదో ఒక డౌట్తో లేదంటే ఒకళ్ళపై నేను కరెక్ట్ అంటే నేను కరెక్ట్ అని ఇద్దరు కొట్టుకుంటూ నా దగ్గరికి వచ్చారు. నేను అందులో ఒకటి ఇది కరెక్ట్ అని చెప్పాను అనుకోండి, ఐ హ్యావ్ ఎండార్స్డ్ హిమ్ అని చెప్తాం. అంటే నేను అతన్నే సపోర్ట్ చేశాను, ఓపెన్గా అతనికి మద్దతు తెలపడం జరిగింది, ఎందుకు? అతనే కరెక్ట్ కాబట్టి అనే ఉద్దేశం. అప్హోల్డ్, అప్రూవ్, శాంక్షన్, సపోర్ట్ ఇటువంటివన్నీ కూడా దీనికి సినానిమ్స్గా మనం చెప్పుకుంటాం. ఇక మరి దీని ఆపోజిట్స్ ఏమవుతాయి? అపోజ్, రిజెక్ట్, డిసప్రూవ్. అంటే ఎవరినైనా ఒకళ్ళని మనం మరింతగా మద్దతు పలికి ముందుకు వెళ్ళేలా ప్రోత్సహిస్తే అది ఎండార్స్. అలా కాకుండా దాని వ్యతిరేక అర్థాలన్నీ కూడా ఏంటి అంటే ఎవరి పనికైనా ఎవరైనా ఏదైనా చేసిన దాన్ని మనం అబ్జెక్ట్ చేసినా, ఆపినా, వాటిని తప్పు అని పాయింట్అవుట్ చేసిన ఇటువంటివన్నీ కూడా మనం అందులో చూడాల్సి ఉంటుంది. ద రిపోర్ట్ వాజ్ ఎండోర్స్డ్ బై ద కాలేజ్. ఆ నివేదిక ఏదైతే ఉందో అది మా కళాశాల కూడా ఎండోర్స్ చేసింది, సపోర్ట్ చేసింది, అదే కరెక్ట్ అని పేర్కొనడం జరిగింది అని చెప్తున్నారు. సో అది మనకి ఇక్కడ ఎండోర్స్. ఓకేనా అండి? ఇక ఎండోర్స్ తర్వాత చూస్తే రెక్లెస్. అంటే అసలు ఏమి పట్టించుకొనితనాన్ని రెక్లెస్ అంటాం. హెడ్లెస్ ఆఫ్ డేంజర్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ వన్స్ యాక్షన్స్. ఇలా చేస్తే ఎటువంటి దుష్పరిణామాలు వస్తాయి, ఎటువంటి దారుణాలు జరుగుతాయి, ఏ పరిస్థితి జరుగుతుంది, ఇది మనకి మంచా చెడ ఏవి పట్టించుకోకుండా ఉంటే వాళ్ళని రెక్లెస్. ర్యాష్, కేర్లెస్, ఇన్కాషియస్. హేస్టీ అంటే తొందరపాటు, ఇన్కాషియస్ అంటే జాగ్రత్త లేనితనం, కేర్లెస్ పట్టించుకోడు, ర్యాష్ అసలు ఏమీ పట్టనట్టు ఉండడం. మరి వీటికి ఆపోజిట్స్ ఏమవుతాయి? కాషియస్, జాగ్రత్తగా ఉండడం, కేర్ఫుల్గా ఉండడం, అదేవిధంగా బాధ్యతాయుతంగా రెస్పాన్సిబుల్గా ఉండడం. ఇట్ ఈస్ అవర్ కేస్ దట్ హీ వాజ్ రెక్లెస్ అండ్ నెగ్లిజెంట్ ఇన్ ద వే హీ డ్రోవ్. కేవలం మన విషయంలో మాత్రమే అతను పూర్తిగా రెక్లెస్గా, నెగ్లిజెంట్గా డ్రైవ్ చేశాడు.
సాధారణంగా అతను చాలా బాగా డ్రైవింగ్ చేస్తాడు అని ఒక పెద్ద పేరు ప్రఖ్యాతలు అయితే ఆయనకున్నాయి. కానీ కేవలం మన విషయంలోనే ఆయన అంత దారుణంగా బాధ్యత లేకుండా చాలా దరిద్రంగా డ్రైవ్ చేయడం అయితే జరిగింది అని ఇక్కడ మనకి చెప్తున్నారు. ఇక నెక్స్ట్ వర్డ్లోకి వస్తే రిపాట్రియేట్ అంటే ఎవరైనా ఒక వ్యక్తిని వెనక్కి వాళ్ళ దేశానికి కావచ్చు, ఇంటికి కాను ఎక్కడికైనా సాగనంపడం అంటారు కదా, అటువంటిది. వెనక్కి సాగనంపితే, వెనక్కి పంపేస్తే. ఎక్స్ట్రాడైట్, డిపోర్ట్, ఎక్స్పల్ అంటే బలవంతంగా ఒక ప్రదేశం నుంచి వెనక్కి పంపించేస్తే దాన్ని రిపాట్రియేట్ అనేటటువంటి పదంతో వాడతాం. రిపాట్రియేట్కి ఆపోజిట్ ఎక్స్పాట్రియేట్ అంటే అక్కడి నుంచి తెచ్చేయడం. ఎక్స్పాట్రియేట్ అంటే అక్కడ పేట్రియాట్ కాదు, ఎక్స్ అంటే ఆ దేశానికి మాజీ పేట్రియాట్, ఇప్పుడు మా దేశానికి పేట్రియాట్ కాబట్టి మా దగ్గరికి తీసుకుంటున్నాం అంటే వేరే దేశం నుంచి మన దగ్గరికి తెచ్చుకుంటే అది ఎక్స్పాట్రియేట్. అలా కాకుండా రీపాట్రియేట్ అంటే రిటర్న్ పంపించేస్తున్నాం, వాడు పేట్రియాట్ కాబట్టి వాడిని రిటర్న్ పంపించేస్తున్నాం సొంత దేశానికి, అలా గుర్తుపెట్టుకోండి. రీపాట్రియేట్ రిటర్న్ పంపించేస్తున్నాం, ఎందుకు మనకి ప్యాట్రియేట్ పేట్రియాట్, ప్యాట్రియేట్ పేట్రియాట్, పిఏటిఆర్ఐఓటి, పిఏటిఆర్ఐఓటి పేట్రియాట్ అంటే మనకి. సో పేట్రియాట్ అంటే మనకి ఏంటి, దేశభక్తుడు. ఇక్కడ కానీ ఉన్న పదం రిపాట్రియేట్ అంటే రిటర్న్ పంపిస్తున్నాం గుర్తుపెట్టుకోవడం కోసం. ఎక్స్పాట్రియేట్ అంటే ఇంతకుముందు ఆ దేశానికి ప్యాట్రియేట్ కాబట్టి ఇప్పుడు మన దేశంలోకి లాగేసుకున్నాం. ఇట్ వాజ్ అబాండనింగ్ ఇట్స్ ఫ్యాక్టరీ అండ్ రిపాట్రియేటింగ్ ఇట్స్ స్టాఫ్. ఏదో ఒక సంస్థ ఏం చేస్తోంది, ఆ ఫ్యాక్టరీని వదిలేసి రిపాట్రియేటింగ్ ఇట్స్ స్టాఫ్ తమ యొక్క సిబ్బందిని వెనక్కి పంపించేస్తోంది తమ తమ సొంత దేశాలకి అని చెప్తున్నారు. ఇక నెక్స్ట్ వర్డ్ చూస్తే ఎగ్జోడస్ అంటే ఒక గుంపు మొత్తం ఒక ప్రాంతాన్ని వదిలి వెళ్ళిపోతే, ఒక ప్రాంతంని గుంపు వదిలి వెళ్ళిపోతే అది ఎగ్జోడస్ అంటారు. విత్డ్రాల్, ఎవాక్యుయేషన్, ఎగ్జిట్. మనం చాలా సినిమాల్లో చూస్తూ ఉంటాం, ఊళ్ళే తరలిపోతుంటాయి కదా, అది ఎగ్జోడస్ అని చెప్పుకోవచ్చు. మరి దీని ఆపోజిట్ ఇన్ఫ్లక్స్ అంటే విపరీతంగా ఒకేసారి రావడం, అరైవల్. ఏ మాస్ ఎగ్జోడస్ ఆఫ్ ఫారెన్ వర్కర్స్ వుడ్ ఆల్సో క్రిపుల్ ద ఆయిల్ ఇండస్ట్రీ. ఒకేసారి భారీ సంఖ్యలో విదేశీ కార్మికులు గనక వెళ్ళిపోతే ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి ఆయిల్ ఇండస్ట్రీ ఉందో ఆ ఆయిల్ ఇండస్ట్రీకి కుంగుబాటుతనం వచ్చేస్తుంది. అంతమంది వెళ్ళిపోవడం ఈ ఆయిల్ ఇండస్ట్రీకి తీరని లోటు అని ఇక్కడ చెప్పడం జరుగుతోంది. ఇక నెక్స్ట్ ప్రిక్లూడ్ అంటే ఏదో జరగడాన్ని మనం ఆపితే, ఏదో జరగడాన్ని మనం ఆపితే దాన్ని ప్రిక్లూడ్ అంటాం. ప్రివెంట్ ఫ్రమ్ హ్యాపెనింగ్ జరగకుండా ఆపడం. ప్రివెంట్, ప్రొహిబిట్, పుట్ స్టాప్ టు అంటే అది జరగకుండా ఆపడాన్ని సూచిస్తాయి దీని సినోనిమ్స్. అలా కాకుండా మనం పెర్మిషన్ ఇచ్చేసాం, అలౌ చేసేసాం, మరింత ప్రోత్సహించాం, అది ప్రీక్లూడ్కి ఆపోజిట్. ద సీక్రెట్ నేచర్ ఆఫ్ హిస్ వర్క్ ప్రీక్లూడెడ్ అఫీషియల్ రికగ్నిషన్. అతను ఒక ఎన్ఐఏ ఏజెంటు లేదా రా ఏజెంటు, అతను ఎంత గొప్పగా భారతదేశం కోసం పాటుపడినా అతనికి అఫీషియల్గా రికగ్నిషన్ రాదు. ఎందుకు అంటే అతని ఏదైతే సీక్రెట్ నేచర్ ఆఫ్ హిస్ వర్క్ అంటే అతని పనిలో ఉన్నటువంటి ఆ నిగూఢత ఏదైతే ఉందో, ఎవరికి తెలియనికూడని ఆ రహస్యం ఏదైతే ఉందో అది అతనికి అధికారిక గుర్తింపు రాకుండా ఆపింది. కానీ లేదంటే అతను చాలా గొప్ప గుర్తింపుకి అర్హుడు అని చెప్తున్నారు. ఇక నెక్స్ట్ వర్డ్ డూబియోస్ అంటే నమ్మకూడని వాడు, వీడిని నమ్ముకుంటే నట్టేట మునిగిపోతాం అనిపించేది ఏంటి అంటే డూబియోస్. సస్పిషియస్, డౌట్ఫుల్, అన్రిలయబుల్ నమ్మకూడనిది. ఇండిటర్మినేట్ అంటే అస్సలు దాని గురించి మనం పాజిటివ్గా ఉండకూడదు. ఈక్వివోకల్ ఇటువంటివన్నీ కూడా అదే మీనింగ్స్. అలా కాకుండా సర్టైన్ ఖచ్చితంగా, అన్క్వశ్చనబుల్ మారు మాట్లాడకుండా, డెఫినెట్ ఖచ్చితంగా, ట్రస్ట్ వర్ది నమ్మదగిన, ఇవన్నీ కూడా డూబియస్కి ఆపోజిట్. డూబియస్ అంటే మునిగిపోతాం, మనం మునిగిపోవడం కాదు, మనల్ని ముంచేస్తారు వాళ్ళని నమ్మితే. ఫర్ సమ్ ఆఫ్ దీస్ రిపోర్ట్స్ హీ అపియర్స్ టు హ్యావ్ రిలేడ్ ఆన్ హైలీ డూబియస్ సోర్సెస్ అంటే అతను ఎవరో ఒక ఆయన కొన్ని రిపోర్ట్లను ఇచ్చాడు. ఆ రిపోర్ట్లు చూసిన వ్యక్తి ఏమని చెప్తున్నాడు, ఇందులో కొన్ని రిపోర్ట్లు చూస్తేనండి అతను ఖచ్చితంగా ఎవరినైతే నమ్మకూడదో వాళ్ళనే నమ్మి వీటినన్నిటినీ వాళ్ళపైనే ఆధారపడి
ఈ రిపోర్ట్లు అయితే తయారు చేశాడు, కాబట్టి ఇవి అస్సలు నమ్మదగినవి కాదు అని చెప్పడం జరుగుతుంది. ఇక నెక్స్ట్, రిటారిక్ అంటే ఏదైనా ఒక స్పీచ్ కావచ్చు, లేదంటే ఒక వ్యాసం కావచ్చు, అదేంటి అంటే వ్యక్తుల్ని ప్రభావితం చేసేలా ఉండాలి, కానీ అందులో అన్ని నిజాల్ని చెప్పకూడదు. అంటే నిజాల్ని దాచి కావాలని ఎదుటి వ్యక్తులపై బురద జల్లేలా ఒక గొప్ప వ్యాసం కావచ్చు, లేదంటే ఒక గొప్ప ప్రసంగం కావచ్చు. బేసిక్గా రిటారిక్ అని వాడుతాము అంటే ఖచ్చితంగా ఎదుటి వ్యక్తులపై బురద జల్లేలా, ప్రోత్సహించేలా, మనం అంటే ఎదుటి వ్యక్తులపై దాడిని మనం ప్రోత్సహించేలా చేస్తే అది రిటారిక్. హిజ్ స్పీచ్ వాజ్ డిస్మిస్డ్ యాజ్ మియర్ రిటారిక్ బై ద అపోజిషన్. అతను మాట్లాడింది మొత్తం కూడా మా మీద బురద జల్లే ప్రయత్నం అని అపోజిషన్ వాళ్ళు వెనక్కి తోసేశారు అని చెప్తున్నారు. అది మనకి రిటారిక్. రిటారిక్ అంటే ప్రభావితం చేయాలి, కానీ అందులో అన్ని నిజాలు చెప్పాల్సిన అవసరం లేదు. అంటే అక్కడక్కడ చిన్న చిన్న అబద్ధాలు చెప్తూ, తప్పులు చెప్తూ, తప్పుడు మార్గం చూపిస్తూ కూడా ప్రజల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడమే ఇక్కడ రిటారిక్లో ముఖ్యం. ఇక లాస్ట్ వర్డ్, ఫ్లేర్ అంటే సడన్గా ఏదైనా ఒక బర్స్ట్ అవుట్ ఆఫ్ యాంగర్ వచ్చిందనుకోండి, అంటే సడన్గా ఆగ్రహ జ్వాలలు, నిరసనలు వ్యక్తమయ్యాయి అనుకోండి, అది ఫ్లేర్ అంటాం. ఎరప్ట్, బ్రేక్అవుట్, బర్స్ట్ అంటే సడన్గా లావా ఎగజిమ్మినట్టు నిరసన వ్యక్తమైంది అనుకోండి, అది. అలా కాకుండా రిస్ట్రెయిన్, దాన్ని ఆపడం. కర్బ్, పూర్తిగా అణిచివేయడం. అవి దాని ఆపోజిట్స్గా మనం చెప్పుకుంటాం. టెంపర్స్ ఫ్లేర్ టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ ద మీటింగ్ అంటే ఆ మీటింగ్ చివరికి వచ్చేసరికి అందరూ ఒకళ్ళపై ఒకళ్ళు ఆగ్రహావేశాలతో ఉన్నారు అని చెప్తున్నారు. అదే మనకి ఇక్కడ ఫ్లేర్. టెంపర్ అంటే ఆ కోపం, ఆ ఉద్రేకం, ఆ ఏదైతే ఆ ఆగ్రహ జ్వాలలు ఉన్నాయో అవి భయంకరంగా ఎగసిపడ్డాయి, అంటే విపరీతమైనటువంటి కోపతాపాలు అక్కడ మీటింగ్ చివరికి వచ్చేసరికి వాళ్ళు ప్రదర్శించారు అని చెప్పడం జరుగుతోంది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అదేవిధంగా మా విఎంఆర్ లాజిక్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ రేపు కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.